హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజే స్టిచ్చింగ్ వీడియోస్. ఈరోజు నేను ఆకు ఒక్క సంచి తయారు చేస్తున్నా. దానికోసం నేను 6 ఇంచులు ఇలా కట్ చేసుకున్న టీషర్ట్లోది కట్ చేసుకున్నాక ఇలా చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. 3 సైడ్స్ అన్నట్టు ఒకటి కిందికి ఒకటి పైకి పెట్టుకోవాలి ఇక్కడ మోట్ల దగ్గర. ఎందుకంటే మనకు మెయిన్ క్లాత్కి థ్రెడ్స్ ఎక్కిళ్ళ కాబట్టి ఇవి కొంచెం లోపలికి ఉంటాయి కాబట్టి కొంచెం కిందికి పెట్టేస్తున్నాను. ఇలా చూపిస్తున్న విధంగా పెట్టేసుకున్నాక స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక మూలలు ఉన్నాయి కదా, అక్కడ కొంచెం కట్ చేసుకోవాలి. మూలలు మోటు బాగా తిరుగుతాయి. అలా కట్ చేసుకున్నాక తిప్పేసుకోవాలి అంతే. ఎక్కడే కానీ పీసులు ఉండవు. ఒక్క సంచి కాబట్టి పీసులు అట్లా ఉంటే బాగుండదు. అందుకే నీట్గా ఇలా తిప్పేసుకున్నాను అనమాట. తిప్పేసుకున్నాక ఇలా చూపిస్తున్న విధంగా హోల్డింగ్ చేసుకొని పైన కొద్దిగా వదిలేసాం కదా థ్రెడ్కి, అలా వదిలేసి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి అంతే. స్టిచ్ చేసుకుంటే మన సంచి రెడీ అవుతుంది. మామూలుగా 2 లేయర్సే వస్తాయి, దీనికి 4 లేయర్స్ అందుకే అలా పెట్టి స్టిచ్ చేస్తున్నా. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. స్టిచ్చింగ్ కూడా కొద్దిగా ఎక్కువ ఏం అవసరం ఉండదు. ఇలా 2 క్లాతులతోనే మర్చి ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఎక్కువ క్లాతులు కూడా అవసరం లేదు. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు తిప్పేసుకున్నాక కూడా ఎక్కడే కానీ పీసులు ఉండవు, బాగా నీట్గా ఉంటుంది. అప్పుడు పెద్దవాళ్ళ దగ్గర ఎక్కువ ఇవే ఉండేటివి కదా, మా అవ్వ దగ్గర కూడా ఇలాగే ఉండేది ఆకు ఒక్క సంచి. ఇలా తిప్పేసుకున్నాక ఇప్పుడు మనకి థ్రెడ్ కావాలి కదా, చూసారా లేయర్స్, పీసులు కూడా లోపల ఏం లేవు. థ్రెడ్ కోసం మనం ఫస్టే కట్ చేసుకున్నాం. కొంచెం క్లాత్ కట్ చేసుకున్నాను. ఆ క్లాత్ని ఇలా మర్చేసుకొని ఇలా కుట్టేసుకున్నాను. కుట్టిన క్లాత్ని పిన్సూట్తో ఇలా చూపిస్తున్న విధంగా ఎక్కించుకొని తర్వాత ఇందాక వదిలేసి కుట్టుకున్నాం కదా క్లాత్, ఆ క్లాత్లోకి ఎక్కించుకోవాలి. టీషర్ట్లో పెట్టి ఇలా ఓపెన్ చేసుకుంటే దాంట్లో థ్రెడ్ తెచ్చుకోవడమే అంతే. ఒక్క సంచి రెడీ అయిపోతుంది. కొంతమంది దీన్ని ఆకు సిత్తి అంటారు, ఆకు ఒక్క సంచి కూడా అంటారు. అంతే, ఈజీ స్టిచ్ చేసుకోవచ్చు. 4 లేయర్స్ ఉంటుంది. అదే వీడియో ఫ్రెండ్స్. వీడియోస్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మరి మంచి వీడియోస్ కోసం.